హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? రేపటి నుంచి హాలిడేస్ అనుకుంటాను కదండి స్కూల్స్కి. అంటే 10th నుంచి ఆంధ్రాలో హాలిడేస్ ఇచ్చారు అందరికీను. సో ఈరోజు నైట్ చాలామంది ట్రైన్స్, బస్సులు, ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇన్ఫ్యాక్ట్ చాలామంది రేపుకో వెళ్ళి ఉంటారు. ఈ 3-4 డేస్ రోడ్ల మీద ట్రాన్స్పోర్ట్ తోటి కిక్కిరిసిపోతుందండి. ఏ స్టాప్కి వెళ్ళినా, ఏ బస్ స్టాప్కి వెళ్ళినా, రైల్వే స్టేషన్కి వెళ్ళినా, ఆఖరికి ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఫుల్ ఫ్రెష్ ఉంటుంది కదండి. కొంచెం జాగ్రత్త అండి మీ పర్సులు అలాంటివన్నీ. ఓకేనండి. ఇక ఈరోజు టాపిక్ వచ్చి జనరల్గా సినిమాల్లో లేడీ క్యారెక్టర్స్ కానీ, సీరియల్స్లో లేడీ క్యారెక్టర్స్ కానీ వర్సెస్ మన రియల్ లైఫ్. ఫస్ట్ నెగిటివిటీ ఏం కాదండి, ఇన్ జనరల్గా మనం చూసి కామిక్గా నవ్వుకునేవన్నమాట. అక్కడ హీరోయిన్స్ కానీ చెప్పాను కదా, మూవీ అంటే బుల్లితెర కానీ వెండితెర కానీ ఎక్కడైనా లేడీ క్యారెక్టర్, అది వయసు సంబంధం లేదండి. ముసలి, ముతక, చిన్న, పెద్ద, ఏ లేడీ క్యారెక్టర్ అయినా, ఒక అమ్మాయి ఒక ఆవిడ క్యారెక్టరు ఇలా పడుకొని అలా లేస్తారు కదండి. లేవంగానే ఎంత ఫ్రెష్గా ఇలా ఒళ్ళు విరుచుకుంటూ ఒక సాంగ్ వేసుకు వెనక నుంచి ఒక బీజిఎం పడుతుంది, ఒక సాంగ్, అసలు ఏమీ లేనట్టు టక్కు మంది దిగి టిక్కు 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 నడుచుకెళ్ళిపోతారు. అది 70 ఏళ్ళ ముసలమ్మ అమ్మైనా, 7 ఏళ్ళ పాప అయినా, 20, 30, 50 ఏ వయసు లేడీస్ అయినా చక్కగా ఫ్రెష్గా లేచి వెళ్ళిపోతుంటారు. మనకు వచ్చేటప్పటికి వయసు తగ్గ అన్నీ ఉంటాయి కదండి. ఇలా లేస్తాం. ముందు లేవడానికే ఒళ్ళు నొప్పులు, ఒళ్ళంతా ఏదో కష్టపడి విరుచుకొని వెన్నుపోతుల నొప్పులు అన్నీ తగ్గించుకొని మంచం మించి కాళ్ళు కింద పెట్టేమో లేదో జివ్వని నేల చల్లగా తగులుతుంది. ఇంకా లేవడానికి నడుం నొప్పి, కష్టపడి లేచి 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 ఒళ్ళు విరవగలమా? అబ్బే, ఎందుకంటే చేతులు రావు. అదేమిటో మరి సినిమాలను చూసి అబ్బా మనం కూడా ఫ్రెష్గా లేస్తామేమో ఉదయం పూట అని అనుకుంటాం. అది ఎప్పటికీ జరగదండి. అలాంటి సీన్స్ అన్నీ చూసుకున్నప్పుడల్లా మనకు కూడా అనిపిస్తుంది కదండి, ఏంటి ఇది, అసలు జరగలేని విషయాలన్నీ సినిమాల్లోని సీరియల్స్లోనే పెడతారు కదా అని. మీకు అలాగే అనిపించిందండి చాలాసార్లు? ఒకవేళ అలా అనిపించి ఉంటే కింద కమెంట్ చేయండి. చెప్పాను కదండి, ఎవరెవరు ఏ ఊర్లో వెళ్తున్నారో సంక్రాంతికి కింద కమెంట్ చేయండి. నా కాన్సెప్ట్స్ అన్నీ న్యాచురల్గానే ఉంటాయండి. జనరల్గా మనం ఫేస్ చేసే కాన్సెప్ట్సే ఏదో ఒకటి నాకు తోచినప్పుడు నాకున్న టైంలో చేస్తూ ఉంటానండి. ఎవరిని కించపరచడం మాత్రం నా ఉద్దేశం కాదండి. ఒకవేళ ఎవరికైనా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి టు అల్టిమేట్ ఉషా.